దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జైన మతపరమైన ఆచారంలో భాగంగా ప్రదర్శనకుంచిన దాదాపు ₹1,00,00,000 విలువైన వజ్రాలు పొదిగిన కలశాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఎర్రకోటలో ప్రస్తుతం జైనుల దశలక్షణ మహాపర్వం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 760 గ్రాముల బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన ఆభరణాల కలశాన్ని ఉపయోగించారు. అయితే ఈ కార్యక్రమాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. నిర్వాహకులు ఓం బిర్లాకు స్వాగతం పలకడంలో బిజీగా ఉన్న సమయంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అక్కడ వేదికపై ఉంచిన దాదాపు ₹1,00,00,000 విలువైన కలశాన్ని అపహరించుకుపోయారు. కార్యక్రమం తిరిగి ప్రారంభమయ్యాక కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ కలశాన్ని కాజేసేందుకు జైన సన్యాసి వేషంలో పూజలు జరిగే స్టేజ్ దగ్గరకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.